And then what happened? తర్వాత ఏం జరిగింది? Christ became the center of our heart. మరి క్రీస్తు మన యొక్క హృదయం యొక్క కేంద్ర బిందువయ్యాడు. But ఏంటి? body, శరీరం, భూమి శరీరం, Gog, Magog, Meshach is still there. yes, గోగ్ మగోగ్ మెషెక్ అన్ని కూడా అదిగో ఇది భూమి శరీరంలో ఇంకా ఉన్నాయి. Death is still there. మరణం ఇంకా ఉన్నది. But in that inner man, కానీ లోపల అంతరంగ పురుషుల్లో eternity, నిత్యత్వము. this is time. ఇది సమయమై ఉన్నది, ఇది కాలం. But inside you, కానీ లోపల నీలో eternity. నిత్యత్వము. Are you catching the mystery? మర్మమును మీరు పట్టుకుంటున్నారా? That is millennium. అదే వెయ్యేళ్ళు పరారా. But millennium is not the end. అయితే వెయ్యేళ్ళ పరిపాలన ముగింపు కాదు. God doesn't just want eternity here. దేవుడు ఇప్పుడు కేవలం ఇక్కడ మాత్రమే నిత్యత్వం తీసుకురాడు. He wants eternity in the entire earth. మొత్తం భూమి అంతా కూడా ఆయన నిత్యత్వమును కోరుతా ఉన్నాడు ఆయన. So what did God do? కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? Prepared another battle. మరొక యుద్ధాన్ని సిద్ధపరచడము. After 1,000 years, వెయ్యేళ్ళ పరిపాలన తర్వాత the battle of Gog and Magog. గోగు మాగోగు యుద్ధం. And how are these nations destroyed? మరి ఈ దేశాలు ఏ విధంగా నాశనం చేయబడతాయి? By fire. అగ్ని ద్వారా. Read the Bible. పరిశుద్ధ గ్రంథం చదవండి. Fire will come from heaven పరలోకము నుండి అగ్ని దిగి వస్తది and destroy the nations. ఆ దేశాలన్నిటిని నాశనం చేస్తది. What are we now waiting for? ఇప్పుడు మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాము? We have received fire inside. ఇప్పుడు అగ్నిని మనం లోపల పొందుకొని ఉన్నాము. But one of these days, కానీ ఈ దినములలో this body will catch fire. ఈ శరీరము అగ్నిని పట్టుకుంటుంది. All these nations will be destroyed. ఈ దేశాలన్నీ కూడా నాశనం చేయబడతాయి. Second battle. రెండవ యుద్ధం. And then తర్వాత I saw a new heaven. అప్పుడు And a కొత్త new earth. భూమిని చూశాను. What happened? ఏం జరిగింది? Rapture. ఎత్తబడుట. The body is changed. శరీర మార్పు. It's gone to a glorified condition. మహిమ యొక్క మహిమకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయిందిగా. I want to show you something. నేను ఒక విషయం మీకు చూపిస్తాను. Time goes so fast. కాలం చాలా వేగంగా